కథాభిమానులకి స్వాగతం. ధనుర్మాసం ప్రారంభం. తెలుగునాట వాకిళ్లన్నీ ముగ్గులతో కలకలలాడే మాసం. మరి ఆ వాకిట్లో వేసిన ఓ అందమైన ముగ్గులాంటి కథతో మనం కూడా ఈ ధనుర్మాసాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు వినబోయే కథ అంకురం. రచయిత అనామకుడు కలం పేరుతో రచనలు చేసే అల్లంరాజు చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ ఏఎస్ రామశాస్త్రి గారు. మద్రాస్ ఐఐటి నుండి ఫైనాన్స్ రంగంలో పిహెచ్డి చేసిన రామశాస్త్రి గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. ఐడిఆర్బిటి డైరెక్టర్గా వ్యవహరించారు. ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన వీరు రచించిన పలు వ్యాసాలు ప్రముఖ ఆంగ్ల దినపత్రికల్లోని పత్రికల్లోని ప్రచురించబడ్డాయి. ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన 2 పుస్తకాలు రచించారు. వీరి కథలు రమణీయం, శీలమా అది ఏమి అనే సంపుటాలుగా వెలువడ్డాయి. నవలలు ఓ మొగ్గ పువ్వవుతుంది, ఎరుపు తెల్లబోతోంది. ప్రముఖ సినీ దర్శకులు, కళా తపస్వి విశ్వనాథ్ గారి మీద విశ్వనాథ్ విశ్వరూపం అనే పుస్తకాన్ని, ఉషశ్రీ గారి జీవిత కథను ఉషశ్రీ ఇంతింతై వటుడింతయ్యై అనే పుస్తకంగాను వెలువరిచారు. అదేవిధంగా వీరి 60 ఏళ్ల జీవితంలో గడిచిన ఆలోచనల్ని 60 పద్యాలుగా రచించిన లఘు కావ్యం అక్షరాంజలి. ఇక ప్రస్తుత కథ 1999 జనవరి నెలలో రచన మాసపత్రికలో ప్రచురించబడింది. వినండి. డాక్టర్ ఏఎస్ రామశాస్త్రి గారు రచించిన కథ అంకురం. ఆ రోజే ధనుర్మాసం మొదలైంది. దాంతోపాటే చలి మొదలైంది. చలంటే భరించలేని చలి కాదు. సంవత్సరంలో సగం పైగా వేసవి వేడిని అనుభవించే నగరవాసులు. డిసెంబర్ జనవరి నెలలే కాస్త చల్లదనాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చేవి. ఆ చల్లదనం ఇచ్చే నిద్రలోనూ నిద్ర ప్రసాదించే సుఖంలోనూ మునిగి ఉన్న రామానికి ఉదయం 4 అవుతుండగా హఠాత్తుగా మెలకువ వచ్చింది. అతని మనస్సు ఏదో కావాలని తహతహలాడింది. అతని కళ్ళు దేన్నో చూడాలని తొందరపడ్డాయి. మంచం మీద నుండి లేచి కిటికీ దగ్గరికెళ్ళి చూశాడు. 3 అంతస్తుల మేడ మీద నుండి ఇంటి ముందున్న రోడ్డు నిర్మానుష్యంగా కనిపించింది. మేడలోని తక్కిన ఫ్లాట్ల నుండి ఏ అలికిడి లేదు. తను చూడదలుచుకున్నది చూడలేకపోతున్నందుకు ఏం చెయ్యాలో తెలియక ఆలోచిస్తూ వెనక్కి తిరిగాడు. మంచం మీద సుఖంగా నిద్రపోతోంది సీత. అంతకుముందు సంవత్సరం ధనుర్మాసానికి సీత రామం ఇంట్లో లేదు. రామం సీత ఇంట్లో ఉన్నాడు. సీత ఇల్లంటే సీత తండ్రి ఇల్లు.
అంటే రామం మేనమామిల్లు. ఆ సంవత్సరం ధనుర్మాసానికి రాము ఆ ఇంటికి వెళ్ళకపోతేనో, వెళ్ళిన ఉదయమే లేచి సీత ముగ్గులు పెట్టడం చూడకపోతేనో, చూసినా రాము అలా తన్మయుడై తన్ని చూసేవాడన్న సంగతికి సీత కనిపెట్టి ఉండకపోతేనో, ఈ సంవత్సరం ధనుర్మాసానికి కూడా సీత ఇంట్లోనే ఉండేది. పోయిన సంవత్సరానికి ముందు రాము ఎప్పుడూ సీత వాళ్ళ ఊరు ధనుర్మాసం సమయానికి వెళ్ళలేదు. ఉదయమే లేచి సీత ముగ్గులు పెడుతుండడం చూడలేదు. లేదు కాబట్టే సీతను చేసుకోమని తల్లి ఎంత చెప్తున్నా రాము అంగీకారం చెప్పలేదు. అప్పటికి రామానికి సీతను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు. అలా అని చేసుకోకూడదన్న ఆలోచన లేదు. తన్ని పెళ్లి చేసుకుంటానని అనని రామానికి తనంటే ఇష్టం ఉందో లేదోనన్న అనుమానంతో సీతారామాన్ని పెళ్లి చేసుకుంటానని అనలేదు. వాళ్ళిద్దరిలోని ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలని ఆలోచన మొలకెత్తింది పోయిన సంవత్సరపు ధనుర్మాసం తొలిదినానే. ఆ రోజు నుండి ఓ నెల రోజులు గడిచి సంక్రాంతి పండగ వచ్చేసరికి వాళ్ళిద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేని స్థితికి వచ్చేశారు. ఒకరికి ఒకరై ఉండిపోవాలనుకున్నారు. వాళ్ళు అనుకున్నది, వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నది ఒక్కటే అవ్వడంతో ఇద్దరి పెళ్ళి సవ్యంగా జరిగిపోయింది. ఆ సమయంలో రాము కొత్త ఉద్యోగంలో చేరడంతో కొత్త దంపతులు కొత్త నగరంలో కొత్త కాపురం మొదలెట్టారు. నెలలు రోజుల్లా, రోజులు గంటల్లా, గంటలు నిమిషాల్లా కులాసాగా గడిపేస్తున్న వారి జీవితంలోకి మళ్ళీ ప్రవేశించింది ధనుర్మాసం. దాంతో రామంలో బాధ మొదలైంది. అది భరించలేక సీత దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చున్నాడు. అంత నిద్రలోనూ రామం తన పక్కన కూర్చోడాన్ని గమనించిన సీత అతని జుట్టులోకి వేళ్లు దూర్చి ఏంటి అని అడిగింది. నిద్ర మత్తులో మాట్లాడుతున్న సీత గొంతు మత్తుగా అందంగా వినిపించింది. కానీ దాన్ని గమనించే స్థితిలో లేని రామం మెలకువ వచ్చేసింది అని అన్నాడు. టైం ఎంత అయింది ఏంటి అని అడిగింది సీత అదే నిద్రమత్తులో అదే మత్తు గొంతుతో. 4:15 అయింది అన్నాడు రామం. అంతేనా, ఇంకా 2 గంటలు పడుకోవచ్చు, పడుకోండి అంది సీత. నిద్ర రావడం లేదు అన్నాడు రామం. రామం ఎందుకో బాధపడుతున్నాడనిపించి లేచి కూర్చుని ఏమైంది అని అడిగింది సీత. పోయిన సంవత్సరం ఇదే రోజు ఇదే సమయం మనం ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో గుర్తుందా నీకు అని అడిగాడు రామం. సీత కొంతసేపు ఆలోచించి అసలు ఈరోజు ప్రత్యేకత ఏంటో అని స్వాగతంలో అంటున్నట్లు అంది. ఈరోజే ధనుర్మాసం మొదటి రోజు అన్నాడు రామం. ఇది కూడా గుర్తులేదా అన్నట్లు చూస్తూ. అవును అంది సీత అయితే ఏమిటన్నట్లు చూస్తూ. పోయిన సంవత్సరం ఈరోజే సన్నని నీ నాజూకు వేళ్ల నుండి జాలువారుతున్న ముగ్గుని నేను చూసింది అన్నాడు రామం సీత వేళ్లని తన వేళ్లలోకి తీసుకుంటూ. కొత్త చోట్లో సరిగ్గా నిద్ర పట్టడం లేదన్న నెపంతో ఆ రోజే కాదు ఆ నెల రోజులు నేను ముగ్గు పెట్టడం చూస్తూనే ఉన్నావు నువ్వు అంది సీత. ఆ రోజు నాకింకా గుర్తుంది సీత అంటూ తన మనో స్క్రీన్ మీద రంగుల చలనచిత్రాన్ని చూస్తూ సినిమా ఫక్కీలో మాట్లాడసాగాడు రామం. అదే సీన్ని తన మనో స్క్రీన్ మీద చూస్తూ వినసాగింది సీత. ధనుర్మాసం ఉదయమే లేచి ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు పెట్టడం సీతకి చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టమైన అలవాటు. స్కూలు కాలేజీల చదువుతో పాటు కొత్త కొత్త ముగ్గులు నేర్చుకుని ఇంటి ముందు అందమైన రంగవల్లు తీర్చిదిద్దుతూ ఉండేది. ఆ సంవత్సరం ధనుర్మాసానికి ముందు రోజు సీత వాళ్ళ ఊరొచ్చాడు రామం. అంతకుముందు చేస్తున్న ఉద్యోగం మానేశాక కొత్త ఉద్యోగంలో చేరడానికి ముందు కొన్నాళ్ల వ్యవధి దొరికితే ఆ విరామాన్ని సీత వాళ్ళ ఇంట్లో గడపడానికి వచ్చాడు రామం.
వాళ్ళిద్దరూ బావ మరదళ్ళైనా చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళిద్దరినీ భార్యాభర్తలనే అనుకుంటున్నా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసుకుందామనే అభిప్రాయం ఆ రోజుకి ఇంకా కలగలేదు. ఆ రాత్రి అందరూ సరదాగా కబుర్లు చెప్పుకొని పడుకున్నారు. ఉదయం 4 అవుతుండగా ఎందుకో హఠాత్తుగా మెలకువ వచ్చేసింది రామానికి. కిటికీలోంచి వీధి గుమ్మంలోకి చూశాడు. ఆకాశంలోని చుక్కల ప్రతిబింబాల్లా నేల నిండా చుక్కలు కనిపించాయి. ప్రతిబింబాలు నీళ్లలో కాక నేల మీద ఎలా కనిపిస్తున్నాయా అని కళ్ళు నులువుకొని చూసిన రామానికి ఆ నేల మీద చుక్కలు నింగిలోని చుక్కల ప్రతిబింబాలు కావని, అవి తెల్లటి ముగ్గు చుక్కలని తెలిసింది. ఇంటి ముందున్న విశాలమైన వీధిలో సగభాగం దాకా చుక్కలు, ఒకదానికి మరోదానికి సమానమైన దూరాల్లో ఒకే పరిమాణం గల చుక్కలు అడ్డంగా నిలువుగా నేల మీద పరుచుకున్న అందమైన చుక్కలు. వాటిని అక్కడ పెట్టింది ఎవరా అని చూశాడు రాము. తెల్లటి ముగ్గు నిండి ఉన్న కొబ్బరి చిప్పను ఒక చేత్తోనూ, చలికి తల చుట్టూ చుట్టుకున్న చీర కొంగుని జారిపోకుండా మరో చేత్తోనూ పట్టుకుని కనిపించింది సీత. ఆ చుక్కలు పెడుతున్న చక్కని చుక్క తన మరదలు సీతేనా అని ఆశ్చర్యపోయాడు రాము. అంతకుముందు సీతని రకరకాల భంగిమల్లో చూశాడు కానీ ఇలా చుక్కలు పెట్టడం పూర్తి చేసి గీతలు ఎక్కడి నుండి ప్రారంభిద్దామా అని ఆలోచించుకుంటూ నిల్చున్న భంగిమలో చూడలేదు రామం. ఆ భంగిమలో అద్భుతంగా కనిపించింది సీత. సీత సన్నగా పొడుగ్గా అందంగా ఉంటుంది. సీత కళ్ళు, చెవులు, ముక్కు, మూతి, మొహం అన్నీ అందంగానే ఉంటాయి. అన్నిటికన్నా అందంగా ఉండేది సీత జడ. నల్లగా పొడుగ్గా ఉండే సీత కురుల్ని పావుగంట అల్లితే సీత జడ అవుతుంది. సీత ఎక్కడ ముగ్గు వేయాలో నిర్ణయించుకుని ఆ మూలకి నడిచి సన్నని నాజూకు వేళ్ల మధ్య ముగ్గునుంచుకుని గీతలు వేయడానికి వంగింది. సీత వెన్నెముక సీత చెప్పినట్లు విని విల్లులా వంగింది. కానీ సీత జడ అలా వంగలేక పక్కకి జారింది. జడను సర్దుకుని ముగ్గు వేయడం మొదలుపెట్టింది సీత. సన్నటి పొడుగాటి వేళ్ల మధ్య నుండి జాలువారుతున్న ముగ్గు వంకర్లు పోతూ వంకీలు తిరుగుతూ అందమైన రంగవల్లిగా మారిపోతున్న దృశ్యం రామాన్ని తన్మయుణ్ణి చేసింది. తనకు తెలియకుండా వీధిలోకి నడిచాడు. ఇంటి గుమ్మం దగ్గర సీతను చూస్తూ అలా నిల్చుండిపోయాడు. రామన్ రావడం, నిలబడడం, తన్ని చూస్తూనే ఉండడం చూసింది సీత. అయినా చూడనట్లు ముగ్గు వేస్తూనే ఉంది. రామన్ చూస్తూనే ఉన్నాడు. ముగ్గు పూర్తయ్యేసరికి నెమ్మదిగా తెల్లారడం మొదలైంది. ఆ కాంతిలో భగవంతుడు సృష్టించిన సీత, సీత సృష్టించిన ముగ్గు అద్భుతంగా కనిపించాయి రామానికి. ముగ్గు పూర్తి చేసుకుని దానికి కొంచెం దూరంగా నిల్చొని అది ఎలా ఉందా అని చూసుకుంటోంది సీత. చాలా బాగుంది రామం. నువ్వెప్పుడు లేచి వచ్చావు అని అడిగింది సీత అప్పుడే రామాన్ని చూస్తున్నట్టు. నువ్వు చుక్కలు పూర్తి చేసి గీతలు మొదలెట్టాక అన్నాడు రామం. బాగుందా అని అడిగింది సీత. ఇందాక అన్నానుగా చాలా బాగుంది అన్నాడు రామం. బాగుంటే అని ఆపేసింది సీత. బాగుంటే అని అడిగాడు రామం. ఏం లేదు, బాగుంటే బాగున్నట్లే అంది సీత అంటూ లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. రామం ముగ్గును చూస్తూ ముగ్గు పెడుతున్న సీతను ఊహించుకుంటున్నాడు. సీత ధ్యాసలో ఉన్న రామానికి అటుపక్కగా ఒక ఎడ్లబండి రావడం కనిపించలేదు. బండివాడు వీధికి అటుపక్కగా వెళదామని ప్రయత్నించాడు. కానీ బండి చక్రం ఒకటి ముగ్గు మీదకి వచ్చేసింది. రామం ఇటు రాకు రాకు అంటూ గట్టిగా అరిచాడు. బండివాడు బండిని ఆపలేకపోయాడు. బండి కింద పడి ముగ్గు నలిగింది. నలిగింది ముగ్గు కాదు, తన హృదయం అయినట్లు బాధపడుతూ బండివాడిని తిట్టసాగాడు రామం. వీధిలో ఏమవుతుందో అని కంగారు పడుతూ వచ్చిన సీతతో ముగ్గు చెరిగిపోయింది,
అన్నాడు రామం. సీత నవ్వింది. ఆ నవ్వు నువ్వెంత అమాయకుడివి బావా అని సీత జాలిగా అడుగుతున్నట్లుంది. ఆ నవ్వే నా ముగ్గు కోసం నువ్వింత కలవరపడుతున్నావా అని ఆర్తిగా అడుగుతున్నట్లుంది. ఇలా రకరకాల భావాలను నవ్వు ద్వారా చెప్పవచ్చునన్న సంగతి రామానికి తెలియదు. తెలియడానికి అలా తెలియజెప్పగల విద్య ఇంకెవ్వరికీ తెలియదు. ఆ విద్య తెలిసింది సీత ఒక్కరితే. అందుకే సీత నవ్వు అంత మనోహరంగా ఉంటుంది. అందుకే అది రామానికి ఎంతో నచ్చింది. అలా నవ్వుతూనే అంది సీత, ఈరోజు వేసిన ముగ్గు ఈ నెలంతా ఉంటుందా బావా? ఏ రోజు ముగ్గు ఆ రోజుకే. అసలు నెలంతా ఈరోజు వేసిన ముగ్గే ఉంటే మిగతా 30 రోజులు ఏం చేస్తాం? రోజు ఒక కొత్త ముగ్గు వేయొద్దు. కొత్తదనం లేకుండా రోజు ఒక్కలాగే ఉంటే జీవితం నిస్సారం అయిపోదు అని అంది. తను వేసిన ముగ్గు గురించి చెప్తున్నట్లు సీత ఓ చక్కని జీవిత రహస్యాన్ని చెప్పింది రామానికి. మర్నాటి నుండి సీత ముగ్గు పెట్టే వేళకి ముందే లేచి కూర్చునేవాడు రామం. సీతకి ఓ చెయ్యి ముగ్గు చిప్ప పట్టుకునేందుకు, మరో చెయ్యి జడ సవరించుకునేందుకు అవసరం అవుతాయి. ముగ్గు వేసేందుకు కష్టమవుతోందని గ్రహించి ముగ్గు చిప్ప పట్టుకున్నాడు రామం. అందులోంచి సీత సుతారంగా ముగ్గు తీసుకుంటూ రామాన్ని చూసి నవ్వేది. ఆ నవ్వులో రవ్వలని అర్థాలని చూసుకునేవాడు రామం. నీ చేతిలో ఉన్న కొబ్బరి చిప్పలోంచి ముగ్గు తీసుకోవడం కష్టంగా ఉంది బావా అంది సీత ఓ రోజు. నీకున్నవి 2 చేతులు, చేయాల్సినవి 3 పనులు. ముగ్గు చిప్ప పట్టుకోవడం, జడనెత్తి పట్టుకోవడం, ముగ్గు వేయడం. మొదటిది నేను చేస్తే నీకు కుదరడం లేదు, మూడోది నాకు రాదు. రెండో పని చెయ్యినా అని అడిగాడు రామం. ఎవరన్నా చూస్తే అంది సీత. ఎవరన్నా చూస్తే ఏ అంటూ సీత జడ పట్టుకు నిల్చున్నాడు రామం. సీత వంగి ముగ్గు పెట్టడం మొదలుపెట్టింది. ముగ్గు పెట్టడం ఓ చోటు నిల్చుని ఓ భంగిమతో చేసే పని కాదు. ముగ్గు పెడుతున్న సీత ఎటు కదులుతుందో చూసుకుంటూ సీతతోనే సీత జడని మోసుకుంటూ తిరిగాడు రామం. అలా తిరగడంలో రామానికి, అలా మోయించుకోవడంలో సీతకి ఆనందం ఉంది. ఎవరన్నా చూస్తే ఏం అన్నాడు కానీ రామం ఎవరూ చూడకపోతే బాగుండుననుకున్నాడు. ఎవరన్నా చూస్తే అని సీత అంది కానీ ఎవరైనా చూస్తే బాగుండుననుకుంది. ఎన్ని వేల సంవత్సరాల నుండో ఈ భూమి మీద ఎన్నో జంటల్ని చూసాం, కానీ ఇలాంటి జంటను చూడలేదు అని నింగిలోని చుక్కలు అనుకున్నాయో లేదో కానీ చుట్టుపక్కల ఇళ్లల్లో అమ్మలక్కలు మాత్రం మేమెప్పుడూ చూడలేదమ్మా ఇలాంటి చోద్యం అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. కొందరు ఆనందంతో, కొందరు అసూయతో. రేపేం ముగ్గు పెడతావు అని ఏనాడన్నా రామం అడిగినా రేపు చూస్తావుగా అనేది సీత. చెప్పవు అని రామం బతిమాలితే చెప్పను అని దీర్ఘం తీసేది సీత. ఆ 4 రోజులు వాళ్ళిద్దరూ ముగ్గుల సంబరంలో గడిపేశారు. సంక్రాంతి రోజు వచ్చింది. ఆ రోజు ఉదయం ముగ్గు వేశాక బావుందా అని అడిగింది సీత. బావుంటే అన్నాడు రామం. మొదటి రోజు సీత అన్నట్లే. సీత రామం పక్కకు వచ్చి నిల్చుని తల వంచుకొని రామానికి మాత్రం వినిపించేటట్లు పెళ్ళాడొచ్చు అని లోపలికి తొందరగా వెళ్ళిపోసాగింది. బావుంటే పెళ్ళాడడం ఏమిటి అని వెళ్ళిపోతున్న సీతకి వినిపించేలా రామం అరుస్తుంటే వెళ్తున్నదల్లా ఒక్కసారిగా ఆగి వెనక్కి పరిగెత్తుకొచ్చి రామన్ నోటికి తన వేళ్లతో మూసి ఆ మాటలనే అరవకుండా మనసులోనే అనుకుంటూ ఆలోచించు, అర్థం అవుతుంది అని గిరుక్కును వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది సీత. ముగ్గు బాగుంటే పెళ్ళాడమేమిటా అని ఆలోచిస్తూ కూర్చున్న రామాన్ని పండగ పూట ఆలస్యం చేయకుండా తలంటుకొమ్మని పంపాడు మేనమ. బావుంటే అన్న మాట బావ ఉంటే అన్న 2 మాటలు కలిపితే వస్తుందన్న విషయం
తలంటుకుంటున్న రామం తలలో చటుక్కుని మెరిసింది. స్నానం అయిన వెంటనే సీతను కలిసి, బావుంటే పెళ్ళాడేయడమేనా అని అడిగాడు, తనకి సీత చెప్పిన విషయం అర్థమైందన్న విషయాన్ని తెలియపరుస్తూ. ఉత్త బావుంటే కాదు, బావుంటే బావుంటే అంది సీత. అంటే అన్నాడు రామం అమాయకంగా. బావ ఉంటే ఆ బావ బావుంటే అంది సీత. నీకు బావున్నాడా అన్నాడు రామం. బావున్నాడు బావున్నాడు అంటూ కళ్ళు మూసుకుంది సీత. సీత అన్నాడు రామం. ఆ అనడంలో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను అన్న ధ్వనిని రామం వినిపించగలిగాడు. కళ్ళు మూసుకుని ఉన్న సీత ఆ ధ్వనిని వినగలిగింది. గత స్మృతుల్లోకి చూసుకుంటూ రామం చెప్తున్నాడు. అవే గత స్మృతుల్లోకి చూసుకుంటూ వింది సీత. విని, ఈ 3 అంతస్తుల మేడలో పై అంతస్తులో మూలనున్న ఓ ఫ్లాట్లో ఉన్నాం మనం, మనకి ముగ్గులేంటి అంది. నువ్వు ముగ్గులెయ్యాలి, నేను చూడాలి అన్నాడు రామం. నాకు వేసుకోవాలనే ఉంది, అయితే ఎలా? ఈ మేడల అరణ్యంలో నేల ఏది? నేల లేక ముగ్గులెలా? పోనీ ఇంట్లో చూద్దామంటే ఇల్లంతా మొజాయిక్ నేలాయే అంది నిట్టూరుస్తూ సీత. తెల్లారింది. సీత మామూలుగా పనులు చేయడం మొదలుపెట్టింది. కానీ రామం మాత్రం దిగులుగానే ఉన్నాడు. సీత ముగ్గు వేయడం లేదన్న బాధ రామాన్ని వేడడం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ రామంలో అసంతృప్తి పెరుగుతోంది. అతనికి జీవితం నిస్తేజంగా అనిపించసాగింది. పండగ దగ్గర పడుతోందన్న ధ్యాసే లేదు రామానికి. పండక్కి కొత్త బట్టలు కొందామన్న ఆలోచనే కలగలేదు. రామం మానసిక స్థితి చూసి ఆ విషయం గుర్తు చేయలేదు. భోగి పండగ వచ్చి వెళ్ళింది. సంక్రాంతి రోజు ఉదయమే లేచాడు రామం. పక్కన సీత కనిపించలేదు. తనకన్నా ముందే ఎందుకు లేచిందా అనుకుంటూ లేచి హాల్లోకి నడిచాడు. హాల్లో మధ్య నేల మీద కూర్చునుంది సీత. అప్పటికే తలంటుకొని తన పొడుగాటి నల్లటి కురులను ఫ్యాన్ గాల్లో ఆరపెట్టుకుంటోంది. రామానికి సీత జుట్టు ఎప్పటిలాగా అందంగా కనిపించాయి. వాటితో పాటే సీత కట్టుకున్న చీర కూడా అందంగా కనిపించింది. పెళ్లికి ముందెప్పుడో సీత ముచ్చటపడి కొనుక్కున్న ముదురు నీలం రంగు చీర. ఏ డిజైను లేని చీర తనకు నచ్చలేదని రామం ఒకసారంటే అప్పటి నుండి కట్టుకోవడం మానేసిన చీర. ఆ చీర నిండా ఇప్పుడు తెల్ల రంగుతో ముగ్గు డిజైన్ ఉంది. రామం దగ్గరికెళ్ళి చూశాడు. సీత కళ్ళెత్తి రామాన్ని చూసి నవ్వింది హాయిగా. సీత అన్నాడు రామం ఆనందంతో. బావుందా అని అడిగింది సీత. అద్భుతం అన్నాడు రామం. నాకు పెయింటింగ్ రాదు, నేర్చుకున్నాను. ఈ 4 రోజులు ఇదే పని. ఈ చీర నీకు ఎలాగూ నచ్చలేదుగా, అందుకే దీని మీద నీకు నచ్చిన ముగ్గు డిజైను ఫ్యాబ్రిక్ పెయింట్తో వేశాను అంది చీరని చూపిస్తూ సీత. నా కోసం నువ్వు అంటూ ఆగాడు రామం. నీకోసం అంటే నా కోసమేగా అంది సీత. సీత అన్నాడు రామం సీత పక్కనే కూర్చుంటూ. సీత నేల మీదకి వాలింది. తెల్ల రంగు ముగ్గులున్న నీలం రంగు చీర కొంగు నేల మీద పరుచుకుంది. సీత చీరనే ఆనందంగా చూస్తున్నాడు రామం. రామం మొహాన్ని ఆనందంగా చూస్తోంది సీత. వాళ్ళిద్దరికీ తెలియకుండా వాళ్ళని ఆనందంగా చూస్తోంది సీత కడుపు లోపల నుంచి ఓ. ఇది అంకురం కథ. సీతారామాల అంకురం. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.